వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. నిజామాబాద్ లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఈ రోజు పంచజన్య సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల 31వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. पहली मरतबा कविता मैडम 31 तारीख को निज़ामाबाद आ रहे हैं और निज़ामाबाद के अंदर उनका बहुत ज़बरदस्त तरीके से स्वागत करने का प्रोग्राम रहे। और दूसरी बात ये है कि हर जगह से निज़ामाबाद डिस्ट्रिक्ट से हर कॉन्स्टिट्यूंसी से हर फ़ोन आ रहे हैं कि हम जॉइन होना चाहते क्योंकि निज़ामाबाद के अंदर 10 साल कविता मैडम रहे, MP रहे और निज़ामाबाद डिस्ट्रिक्ट के अंदर जो कविता मैडम का जो डेवलपमेंट है आज तक वो कोई डेवलपमेंट नहीं हुआ। आज निज़ामाबाद के अंदर इतना सुनहरा निज़ामाबाद डिस्ट्रिक्ट दिखने की अंदर सिर्फ कविता मैडम का हाथ है। कांग्रेस गवर्नमेंट आने के बाद यहाँ पे कोई डेवलपमेंट नहीं हुआ और कुछ भी नहीं हुआ। मैं आप लोगों से, सारे निज़ामाबाद डिस्ट्रिक्ट के लोगों से गुजारिश करता हूँ, अपील करता हूँ कि 31 तारीख को भारी तादाद में आकर ये प्रोग्राम को सक्सेस करें। పాంచజన్య సంకల్ప సభ ఏదైతే నిజామాబాద్లో 31 తారీఖు నాడు పెడుతున్నామో దానికి నిజామాబాద్ పట్టణ ప్రజలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతూ, పాంచజన్యం అనే సంకల్పం ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. అక్క కవితక్క గారు ఈ పాంచజన్యం అనే కాన్సెప్ట్ తీసుకొని దీంట్లో ఉచిత విద్య, ఉచిత వైద్యము, వ్యవసాయము, సామాజిక తెలంగాణ, విద్యార్థుల భవిష్యత్తు వీటి మీద తీసుకొని ఈ సంకల్ప సభ ఏదైతే పెడుతుండ్రో ఇది ఒక మెసేజ్ కావాలి. పార్లమెంట్లో 50% BC, SC అణగారిన వర్గాలందరికీ కూడా సామాజిక తెలంగాణ మెసేజ్ చెప్తూ అక్కడ రిజర్వేషన్ రావాలని చెప్పి పార్లమెంట్ వరకు ఉద్యమం చేద్దామని చెప్పేసి అక్కడ నిర్ణయించుకున్నారు. ఏదైతే సంకల్ప సభ ఉందో దీంట్లో అక్కడ డిక్లరేషన్స్ అన్నీ పార్లమెంట్లో మనం ఏమైతే చేద్దామనుకుంటూ ఆ డిక్లరేషన్ అన్నీ ఆ రోజు చెప్తారు. ప్రభుత్వంలో కొట్లాడి బీడీ పింఛన్లు ఇప్పేయడం జరిగింది ఆ రోజు, మరి ఎంపీగా ఉన్నప్పుడు. మరి ఈరోజు కూడా మళ్ళీ పేదల పక్షాననే అందరికీ ఒకటే న్యాయం ఉండాలని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉంది, బీసీల పక్షాన కొట్లాడుతూ ఉంది, మహిళా రిజర్వేషన్ల పట్ల కొట్లాడుతూ ఉంది. మరి వీటన్నిటినీ కూడా అర్థం చేసుకుంటారు నిజామాబాద్ ప్రజలందరూ అని చెప్పేసి మరొకసారి ప్రజలందరికీ కూడా ఏం చెప్తా ఉన్నామంటే, అక్కగారు మన సొంత జిల్లా, మన కవితక్క గారు మన బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన కోడలు కాబట్టి ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా సభను విజయవంతం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం.